గత కొన్నేళ్లుగా తన పెళ్లి గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటివేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎట్టకేలకు తన పెళ్లి ప్రస్తావన మళ్లీ రావటంతో స్పందించారు. దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లో ఒకరిగా పేరొందిన రాహుల్ సోమవారం రాయ్బరేలీలో జరిగిన ఓ సభలో ప్రసంగిస్తుండగా జనంలో ఎవరో కాంగ్రెస్ సీనియర్ నేతను పెళ్లి గురించి ఎత్తి చూపారు. ఈ క్రమంలోనే అబ్ జల్దీ కర్నీ పడేగి అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి సహచర కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ని ఓడించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై అమేథీ నుంచి కాంగ్రెస్ పార్టీ విధేయుడైన కేఎల్ శర్మ పోటీ చేస్తున్నారు. 1981 నుంచి 1991లో మరణించే వరకు తన తండ్రి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అడుగుజాడల్లో నడిచిన రాహుల్ 2004 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించటంతో అమేథీ గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉంది. సోనియా గాంధీ 1999లో అమేథీ నుంచి ప్రాతినిధ్యం వహించగా 2004లో రాహుల్కు పగ్గాలు అప్పగించారు. అదేవిధంగా రాయ్బరేలీ కుటుంబానికి కంచుకోటగా ఉంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 3 సార్లు, ఆమె భర్త కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ గాంధీ 1952, 1957లో 2 సార్లు ఎన్నికయ్యారు. రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేయడంతో పాటు కేరళలోని వాయనాడ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. రాయ్బరేలీలో కాంగ్రెస్ ఫిరాయింపుదారుడు 3 సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్తో తలపడనున్నారు. ఈ నియోజకవర్గంలో మే 20న 5వ దశ పోలింగ్ జరగనుంది. 2019 ఎన్నికల్లో రాయ్బరేలీలో సోనియా గాంధీ 5,34,918 ఓట్లు సాధించగా దినేష్ ప్రతాప్ సింగ్ 3,67,740 ఓట్లు సాధించారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత రాయ్బరేలీలో రాహుల్ గాంధీ చేపట్టిన తొలి ప్రచార సభ ఇది. రాయ్బరేలీ, అమేథీ రెండింటిలోనూ ప్రియాంక గాంధీ చురుగ్గా ప్రచారం చేస్తూ ఈ కీలక నియోజకవర్గాలను నిలుపుకోవటంలో కాంగ్రెస్ పార్టీ నిబద్ధతను చాటుతున్నారు. ఇక్కడ గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది.